అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నేడు ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖాళీ కానున్న 4 స్థానాలను ఎన్డీఏ కూటమి సులభంగా గెలుచుకునే పరిస్థితి ఉండడంతో సీట్ల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. జనసేనకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నేటి ఎన్డీఏ సమావేశం తర్వాత అధికార కూటమి రాజ్యసభ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేడు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నేడు ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర, ప్రియాంక, నేడు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయం వచ్చి ఎన్డీఏ కూటమి నేతలు కూడా భేటీ ఇస్తానున్నారు. ముఖ్యంగా చూసుకుంటామంటే ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఏపీ బీజేపీ చీఫ్ వచ్చేసేసి మాధవ్ కూడా భేటీ అవుతారు. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా దీంట్లో ప్రధానంగా కూడా చర్చించున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటామంటే స్థర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2 రోజుల క్రితం కూడా ఏదైతే టీడీపీ కార్యాలయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే నేపథ్యంలో కూడా ఒక పక్కన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి మిత్రపక్ష పార్టీలతో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అదే విధంగా చూసుకుంటా ఉంటే రాజ్యసభకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటా ఉంటే 23 సీట్లు కూడా ఖాళీ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఒక పక్కన బీజేపీకి 11 సీట్లు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే టీడీపీకి 4 సీట్లు కూడా ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కూటమిని ఈ నేపథ్యంలో కూడా ఈ సీట్లకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే టీడీపీ నుంచి దాదాపుగా అంటే
టీడీపీ 2 సీట్లు తీసుకొని బీజేపీకి 1, అదే విధంగా చూసుకుంటా ఉంటే జనసేన కూడా 1 ఇచ్చే దానికి సంబంధించి ఇప్పటికే కూడా చర్చలు అయితే జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం మరొకసారి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఏదైతే టీడీపీ నుంచి ఆశావాహులు చాలా వరకు ఎక్కువగా ఉన్నారో, అదే విధంగా చూసుకుంటా ఉంటే జనసేన నుంచి 2-3 కూడా ఉన్న పరిస్థితి ఉంది. మరో పక్కన వచ్చి బీజేపీ కూడా ఒక సీటు కేటాయిస్తారనేసి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా ఏదైతే మొన్నటిదాకా బీజేపీకి సంబంధించి తమిళనాడు ఇన్ఛార్జిగా ఉన్న అన్నామలై అయితేనేమి, అదేవిధంగా కూడా సోమవీరాజు అయితేనేమి, జీవీఎల్ నరసింహారావు కూడా చాలా వరకు దీంట్లో బీజేపీ నుంచి ఆశావాహులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే దేవయ్య కూడా తెలంగాణకు సంబంధించిన నేత కూడా మరో పక్కన కూడా బీజేపీ నుంచి ట్రై చేస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటా ఉంటే ఏదైతే జనసేన నుంచి కూడా లింగంనేని రమేష్ కి సంబంధించి చాలా రోజులుగా కూడా చర్చిస్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే గ్రీన్ కోడ్ డైరెక్టర్ గా ఉన్న బండారు నరసింహారావు పేరు కూడా ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితి. ఒక పక్కన పవన్ కళ్యాణ్ దీనికి చూస్తుంటే ప్రధానంగా కూడా మహిళలకు కూడా కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో మహిళ పేరును కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా మహిళ పేరును కూడా ప్రస్తావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొత్తంగా చూసుకుంటా ఉంటే టీడీపీలో చాలా వరకు ఆశావాహులు ఉన్నారు. ప్రస్తుతం వచ్చేసి స్థానా సతీష్ కూడా ఏదైతే ఎంపీగా ఉన్నప్పటికీ ఇద్దరికి కొనసాగించాలనేసి కూడా ఒక పక్కన లోకేష్ తోటి మంత్రాలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే లోకేష్ కి సంబంధించి చాలా వరకు ఆంతరిక వ్యవహారాలు అయితేనేమి, పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటా ఉంటే కిలార్ రాజేష్ పేరు గత కొంతకాలంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సీనియర్ నేతలు అయితేనేమి, ఖమ్మంపాటి రామ్మోహన్ అయితేనేమి, యమనంల రామకృష్ణుడు, వర్ల రామయ్య పేర్లు కూడా చాలా వరకు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే పార్టీలో ప్రధానంగా ముందు నుంచి తామున్నామనేసి కూడా చింతకాయల అయ్యన్న పాత్రులు కూడా ఏదైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చింతకాయల విజయ్ కూడా ఒక పక్కన లోకేష్ కి సన్నిహితంగా ఉండటం అయితేనేమి, పార్టీకి సంబంధించి అనేక కీలక విషయాలు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఐటీడీపీ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటే డిజిటల్ వ్యవహారాల్లో కూడా కీలకంగా కూడా చింతకాయల విజయ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక పక్కన అయ్యన్న పాత్రుడు కూడా మేము పార్టీకి ముందు నుంచి కూడా చాలా సీనియర్లుగా ఉన్నప్పటికీ అయితేనేమి, అదే విధంగా కూడా నెక్స్ట్ జనరేషన్ తనయుడు కూడా చింతకాయల విజయ్ కూడా దీంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఒక పక్కన చింతకాయల విజయ్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే గుంటూరు ఎంపీగా చేసిన గల్లా జయదేవ్ కూడా ఒక పక్కన దీంట్లో అయితే వినిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే మహానాడులో కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా మహిళలకు కూడా 33% ఒక పక్కన ఒక పక్కన ఏదైతే పార్లమెంట్ లో కూడా మహిళా బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కూడా పార్టీ కూడా 33% కేటాయిస్తున్నాం అనేసి మహానాడులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటా ఉంటే భారత్ బయోటెక్ కి సంబంధించి సుచిత్ర ఎల్లా పేరైతే చాలా వరకు చర్చగా అయితే సాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే 33% అంటే ఇప్పుడు ఏదైతే 4 సీట్లు ఏపీలో ఖాళీగా ఉన్నాయి, ఈ 4లో 1 బీజేపీకి కానీ జనసేన కేటాయించిన తర్వాత 2 కానీ 3 సీట్లు కానీ ఒక పక్కన టీడీపీకి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3 సీట్లు ఉంటే మాత్రం మహిళలకు తప్పనిసరిగా కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.